అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం బొచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బుని ఎప్పుకుతాము. చెలో పాండ్రి ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. ఇప్పుడు తెలంగాణ పల్లెలలో ఏం నడుతుందోల్లా మీకు ఎరికే కదా, నేను చెప్పాలనా? యూరియా కారు వచ్చింది, రైతుల కండ్లల్లా నీళ్ళొత్తన్నాయి, వ్యవసాయ పనులు ఆగిపోయినాయి, బాయికాడు ముచ్చట్లు బంద్ అయిపోయినాయి, యూరియా సంటల కాడ చెప్పుల వరుస వచ్చింది, రైతుల నడుమ కీసలాటలత్తన్నాయి, కాళ్ళు మొక్కుతుర్రు, చేతులు పట్టుకొని దండం పెడుతురు, యూరియా కోసం నిలబడి చక్కెర కింద పడిపోతురు, తిండి తిప్పలు బంద్ పెట్టి ఎరువుల కోసము కండ్లు కాయలయ్యేటట్టు చూస్తాండ్లు. వారం 10 రోజుల సంది నేను చెప్తూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు. రైతులు బాధలు పడుతూనే ఉన్నారు. సర్కారోళ్ళు మాత్రం ముంగడ పడతలేరు. రైతుల తండ్లాట తీర్తలేరు. ఎంత అన్యాయం ఇది, అవునా కాదా? మీరే చెప్పురి. అందుకే ఈ ఎరువుల గోస తీరేదాకా సర్కారును నేను నిలదీస్తూనే ఉంటా. రైతుల తరపున రేవంత్ అన్నకు యూరియా కరువు ఎట్లున్నదో చూపిస్తూనే ఉంటా. ఎందుకంటే సారు కరువే లేదన్నాడు కదా, మరి అట్లా అన్నప్పుడు నిజమేందో చూపించాలి కదా. రేవంత్ అన్న మన ధూమ్దా ముచ్చట్లు బరాబర్ చూస్తాడట. అందుకే రేవంత్ సారు ఇకనన్నా కండ్లు పెద్దగా చేసుకొని చూడు సారు అసలు మన రాష్ట్రంలో ఏమైతుందో. సిరిసిల్ల, జెత్యాల, దుబ్బాక, గద్వాల, మంచిర్యాల, సూర్యాపేట, సంగారెడ్డి, మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఆర్మూరు, డొర్నకల్లు, ఖమ్మము, వరంగలు, ములుగు, భూపాలపల్లి, బెల్లంపల్లి గిట్ట ఏ ఊరికివో యూరియా కోసం రైతులది గదే తన్లాట. రోజులు గడుతున్నాయి కానీ రైతుల కోసం మాత్రం పోతలేదు. దగ్గర నెల రోజుల సంధి ఏంది రామాయణం. అసలు యూరియా సెంటర్ల కాడ రైతులకి అవస్థేంది. అసలు సర్కారోళ్ళు తమాషా చూస్తాన్లా. రైతులు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుకుంటుర్రా? అరే ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా యూరియా కరువు లేకుండా చేస్తే ఏమవుతుంది? అసలు రైతులను గింతగానం గోసపుచ్చుకునేది నాకు అర్థమైతలేదు. గిట్ల ఏడిపించుడేందోళ్ళ. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళన్న ఫరక్ లేదు. యూరియా బత్తాల కోసం పొద్దడు సంది నడియా నాత్రిదాంకా నిలబడుతూనే ఉన్నారు. తిండి టికార బంద్ చేసి మరి ఎరువుల కోసం కండ్లు కాయలై తట్టు చూస్తాన్లు. గింత గనమా నిరి గింత అదుమానమా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇక గిఫ్ట్ ఉంటుంది కథ. ఆధార్ కార్డు జిరాక్స్ తీసి అక్కడ వేసేసిపోయినాం. హాస్పిటల్ నుంచి తేలుగుడితే హాస్పిటల్ నుంచి వచ్చినాం. గయారం పోయినా కూడా సొసైటీ దగ్గర పోయినా కూడా దొరకట్లే. బాగా ఇబ్బందిగా ఉన్నది. మొక్కజొన్నలు ఎదగట్లే. వేసినట్టే ఉన్నాయి మొక్కజొన్నలు. వరి పొలానికి కూడా లేవు. కొట్టుకొని చేస్తున్నారు జనాలు. అసలు ఎన్నలేంది ఇప్పుడే యూరియా కరువు గింతగానం ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో సర్కారు ఉన్నదనుకోవాలనా లేకుంటే గురుగొట్టి ఇంకా నిద్రపోతుంది అనుకోవాలనా? ఒక్క యూరియా బత్త కోసం ఎందుకు తనలాట? ఏం పాపం చేసిరు ఈ తెలంగాణ రైతులు? నమ్మి ఓట్లేసినందుకు ఆ గింతగానం శిక్ష. అసలు 2 ఎకరాలకి 3 మంది తిరుగుతుంటే మందు కట్టలు కట్టలు అయ్యి అంటే ఒక కట్ట రాసి లేవు, లేకపోతే ఆ బుడ్డి తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదని మాట్లాడుతున్నాను. అంటే నేను ఒక కట్ట రాస్తే నేను మేరకాడ పోతాను లేవని మాట్లాడుతున్నాను. అసలు అది పొలానికి కొట్టుకో బాగుండదని మాట్లాడుతున్నాను. అది ఎన్నడైనా కొట్టిన వాళ్ళం కాదు. ఉంది 2 ఎకరాలు. నేను దేశపై ఆడగొట్టినా ఉంది. రైతులకి ఫస్ట్ నుంచి 2వ సారిలో ఉన్న వేసే విధానంలో అందుబాటులో లేదు. రైతులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. దానికి 3 కట్టలు అంటారులే కానీ 2 కట్టలు రైతుకు 2 కట్టలు ఎత్తురు. ఆ రైతుకు 2 ఎకరాలు ఉందా, 8 ఎకరాలు ఉందా, 6 ఎకరాలు ఉందా అనేది చూడలేదు. 2 కట్టలు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే రైతు పంట పండించడం అనేది ఇబ్బంది. ఇట్లా ఏడిపిస్తారు నాట్లు వేసుకోమని. ఇప్పుడు మాకు మందు కట్టలు లేవు. ఎట్లా మేము పెట్టుబడులు పెట్టి నాట్లేసి ఇప్పుడు ఆగమవుతున్నాం. వెయిట్ చేస్తున్నామండి. నిన్న మధ్యాహ్నం 12 కాడ నుంచి ఆధార్ కార్డులు పెట్టి పెట్టమంటే పెట్టినాం. పై నుంచి కట్టలు రావట్లేదని మందు గుడ్లు వచ్చినాయి అని అంటారు.
అరే ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, దినాంగిదే కథనా. చెప్పి 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 నానోరే నొప్పి పెడతాంది. ఏడ్చి 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 రైతుల కళ్ళ పొట్ట నీళ్ళే కరిగిపోయినాయి. కానీ రేవంత్ అన్న గుండె మాత్రం కరుగుతలేదు. అరే ఏదో ఒక ఉపాయం చేసి యూరియా కరువు లేకుండా చేసే తెలివి లేదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషికి? రేవంత్ అన్న జరగిటు చూడన్నా, ఒక్క బత్తా కోసం ఎంత తండ్లాడుతురో. ఆఖరికి రైతుల నడుమ కూడా కొట్టాటలు పెడితివి కదా నువ్వు. వీళ్ళకు వ్యవసాయం తప్ప ఇంకో పని తెలియదే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయమే చేసుకుంటారని నీళ్ళు. కానీ ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా దండగా చేతివి కదనే. ఎరువులు ఇవ్వకపోతే ఎట్లనే? ఏమన్నంటే సంటరోళ్ళ మీద నూకుతున్నావు. సంటరోళ్ళేమో ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళే బ్లాక్లు అమ్ముకుంటురని అంటురు. నడుమిట్లా రైతులు ఆరిగోసబడబట్టే కండ్ల ముందే బ్లాకులలో అమ్ముకుంటురట. గా బ్లాక్ మార్కెట్ ను కూడా ఆపే తెలివి లేకుంటే ఎట్లనే? ఇట్లనే గరమైతురోల్లా యూరియా సంటాల కాడ రైతులు. అగర్సే రైతుల కాడికి కాంగ్రెస్ లీడర్లో మంత్రులు ముఖ్యమంత్రి వచ్చినా నిజం చెప్తున్నా పెద్ద సన్మానమే చేసేటట్టున్నారు. ఇప్పటికే ఘోరంగా శాపాలు పెడుతురు. లీడర్లు కనబడితే మాత్రం కథ అలాగే ఉండే తట్టున్నది. అందుకే ఒక్క చేయిపాటి లీడర్ కూడా రైతుల కాడకు అత్తలేడు. వాళ్లకు కమస్కం భరోసా కూడా ఇత్తలేడు అని అంటుర్రోల్లా. ఎగ్గొట్టేటోని మీ ఊర్లే ఏమంటారోల్లా? ఏమంటారేంది? అనుడు కాదు తన్నుడే అని అంటారా ఏంది? సరే అయితే కొందరు ఎట్లుంటారంటే, ఏదైనా పైసలు లేకుంటే ఇంకేదన్నా అవసరం పడ్డదనుకో ఏం చేస్తారు? ప్లీజ్ మీకు దండం పెడతా, ఒక్కసారికి నా మాట నమ్ము, చెప్పినట్టుగానే మళ్ళిత్తా. మాట అంటే మాటే. 10వ తారీఖు నాడే ఇంటికొచ్చి తీసుకో, 20వ తారీఖు నాడే అత్త. శ్రీశైలం మల్లన్న మీదొట్టు, యాదాద్రి నరసన్న మీదొట్టు, ఎవలాడ రాజన్న మీదొట్టు. మాట అంటే మాటే అనుకుంటా గిట్లా ఒట్ల మీద ఒట్లేసుకుంటా ఒడ్డెక్కుతారు. అతనికి ఏమవుతుంది? మాట మీద నిలబడేటోళ్ళు 600 చెప్పింది చేస్తారు. కానీ ఇంకా కొందరు ఉంటారు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న లెక్క చూసేటోళ్ళు అన్నట్టు. వాళ్ళకు ఎగ్గొట్టుడే పని. మత్పరిచ్చి కుంటి సాకులు చెప్పుకుంటా పొద్దెల్లదిస్తా ఉంటారు. గిట్లా ఎగ్గొట్టేటోళ్ళని చూస్తే నాకు కోపం కాదు, అసలు అసంటోళ్ళను మనిషి లెక్కనే చూడబుద్ధి కాదోళ్ళ. ఇంకోసారి జన్మల నమ్మకం అనేది పెట్టుకుంటామా? ఇప్పుడు గిట్లెందుకు అంటున్నా అంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను కూడా గిట్లనే చూస్తాను చాలా మంది. ఎగవేతల రేవంతు, ఎగ్గొట్టే పాలకుడు పాపాత్ముడు అనుకుంటా ఘరానికి వస్తాండ్లు. అగో నిజంగా మన రేవంత్ రెడ్డి సార్ పూర్తి పేరు యనుమల రేవంత్ రెడ్డి అట కదా. ఇక సార్ పేరు మారేటట్టే ఉన్నది. యనుమల కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి అని మన తెలంగాణ జనాల పేరు పెట్టేటట్టున్నారు. సారు వారి ఎగవేతలు గట్లున్నాయి. మరి ఎవరెవరికి ఏమేమి ఎగ్గొట్టిండో చెప్తా గానీ అంతకంటే ముందుగాల పిడగసొంటి వార్త చెప్పాలి. ఆగస్టు 31వ తారీఖు అర్ధరాత్రి సంధి ఇక దావకాన్లలో ఆరోగ్యశ్రీ నడవదట. బంధు పెడుతురట ఆరోగ్యశ్రీని. తెలంగాణ ఆరోగ్యశ్రీ సంఘపోలు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైసలు వాళ్ళకి ఇత్తలేదట్నుల్లా. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది. సర్కారును ఎప్పటి సందో అడిగినా గానీ పట్టించుకోలేదట. మరి పైసలు రాంది మేమెందుకు ట్రీట్మెంట్ చేయాలి? ఎంతకాలం ఓపిక పట్టాలని ప్రైవేట్ దవాఖానలోళ్ళు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 10 రోజులలో పెండింగ్ పడ్డ పైసలు కనుక ఇవ్వకుంటే ఆరోగ్యశ్రీ గీరోగ్యశ్రీ జాంతానై ఇక పేషెంట్ల కాడ పైసలు తీసుకుంటే ఉంటుందని చెప్తున్నారు. అంటే మన రేవంత్ అన్న ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు అప్పు పడ్డాడు. వాళ్ళకి ఇవ్వవలసిన పైసలు ఎగ్గొట్టిండు. వాళ్ళకే కాదు, చదువుకునే పిల్లగాండ్ల స్కాలర్షిప్ పైసలు ఇదివరకు దాకా రాలే. పిల్లగాండ్ల పైసలు ఎగ్గొట్టిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు. కాలేజ్ వాళ్ళేమో ఫీజులని పిల్లగాండ్లని అడుగుతురట. సర్కారు కొలువు చేసి దిగిపోయిన వాళ్ళ బెనిఫిట్స్ పైసలు ఎగ్గొట్టిండు. పాపం వాళ్ళైతే రిటైర్ అయినాక కూడా ధర్నాలు చేయవలసి వస్తుంది. ఇట్లా ఇవ్వవలసిన ఎగ్గొట్టిండు. ఇస్తనన్నా ఇంకా పెండింగుల్నే పెట్టిండు. రైతు బంధు పైసలు ఎంతమందికి వచ్చిన వల్ల మీరే చెప్పురి. సగానికి సగం మందికి ఎగ్గొట్టిండా లేదా? రైతు రుణాలు మాఫీ చేస్తా అని ఎంతమందికి మాఫీ అయినాయి? ఇక నిరుద్యోగులు 2 లక్షల కొలువులు అన్నాడు. నోటిఫికేషన్లు ఎగ్గొట్టిండు. రేషన్ డీలర్లకు కమిషన్లు ఎగ్గొట్టిండు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టిండు. ఇక స్కీములు అయితే చెప్తే రామాయణం అవుతాయి. 420 స్కీములు అన్నాడు. అందులో ఎన్నిచ్చిండో మీకేరుక. స్కూటీలనే, నిరుద్యోగ భృతి అనే, ఆడోళ్ళకి 2,500 అనే, తులం బంగారం అనే గవర్ని ఎగ్గొట్టిండా లేడా? ఇక చెప్పురు మరి, ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం ఎగవేతల రేవంతం అంటే ఏమైనా తప్పనోల్లా?
అన్నట్టు జగ్గారెడ్డి సార్ ఎరికే కదా మీకు. సార్ ఎవరల్లా ఇప్పుడు ఎవలేంది మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు సర్పంచ్ కూడా కాదు, వార్డు మెంబర్ అంతకంటే కాదు. కానీ సారు వారు సచివాలయంలో మీటింగులు పెడతాడు కదా, కానీ ఎందుకు పెట్టిండో సారే చెప్పిండు. కానీ ఏ మాట కామాటేనోలా జగ్గారెడ్డి సార్కు మన ఆడపడుచులు అంటే ఏమన్నా ప్రేమనా, ఏమన్నా పాయిరమా, ఎంత పాయిరం ఉన్నదో మీకే అర్థమవుతుంది, చూడుండ్రు మీరే. అయితే మొన్న షేపాటి పరంధామయ్య శ్రీమాన్ జగ్గారెడ్డి సారు వారు సచివాలయంలో ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టే కదా. సచివాలయంలో అంటే మంత్రులే పెట్టాలి, కానీ జగ్గారెడ్డి సారేమో కమస్కం వార్డు మెంబర్ కూడా కాదాయే. మరి గట్లెట్లా పెడతావు సారు, గది తరికనేనా సచివాలయంలో మీటింగ్ పెట్టచ్చా అంటే ఏమంటాడు? ఏముంది, నేను అపోజిషన్లో ఉన్న మగవాడిని, రూలింగ్లో ఉన్న మగవాడిని. విన్నావా? ఏముంది, నేను అపోజిషన్లో ఉన్న మగవాడిని, రూలింగ్లో ఉన్న మగవాడిని. విన్నావా? నేను చేస్తా, మీరు ఎన్నైనా వేసుకోండి, అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి. ఆగనాటిన్నరా, అందుకే సార్ మీటింగ్ పెట్టిండట. అంటే ఆడోళ్ళు అయితే పెట్టద్దా ఏంది? మహిళా మంత్రులు సచివాలయంలో ఆఫీసర్లతోని మాట్లాడద్దా ఎట్లా? కాదు, సార్ మాటలు వింటుంటే ఏమనిపిస్తుందో మీకు? ఆడోళ్ళని అవమానం చేసినట్టు కొడుతుందా లేదా? ఏమో, నేను మొగోని కాబట్టి మీటింగ్ పెట్టినా అట్లనే పెడతానే దబాయించుడేందో గిట్లనే అంటున్నట సచివాలయంలో ఉన్న మహిళా ఉద్యోగులు. ఇప్పుడు నేను మాట్లాడితే జగ్గారెడ్డి సార్ కోపం వస్తుంది, కానీ అసలు సచివాలయంలో మంత్రులు కానోళ్ళు గట్ల మీటింగ్ పెట్టుడే తప్పు. అసంటిది నేను మీటింగ్ పెడతా, నా ఇష్టము, నేను ఇది అని గిట్ల ఉల్టా దబాయించుడేందో నాకు అర్థమైతలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆడోళ్ళని మొగోళ్ళని గిట్లా వేరు చేసి మాట్లాడ్డా, ఆడోళ్ళని చిన్న చూపు చూసడానికి గరమైతురోళ్ళ మహిళా సంఘ పోళ్ళు. ఊపర్ షేర్వాణి అందరు పర్షాని, చోటే బాయ్ సుబాన్ అల్లా, బడే బాయ్ మాషాల్లా. మన ప్రియాతి ప్రియమైన గౌరవనీయులైన రేవంత్ సారు వారి కథ గట్లనే ఉన్నది కాదుల్లా. అన్నట్టు సారు ఎవలెవలికి బాకీ పడ్డాడో, ఎవలెవలికి ఏమేమి ఎగ్గొట్టిండో చూసిరు కదా మీరు. ఇక పేదోళ్ళు స్కీములు సారు, పైసలు సారు, మాట మీద నిలబడు సారు అంటేనేమో అక్కడ పైసలే లేవు, నన్ను ఒక షేపుల దొంగ లెక్క చూస్తాండ్లు, లంక మీదలు ఉన్నాయి అనుకున్నా, నాకు అప్పు ఉడతలేదు, నన్ను కోసినా పైసలు వెళ్ళాయి, నా జేబులు ఖాళీగా ఉన్నాయి, మీరే ఓర్చుకోవాలని చెప్పిండు కదా 1కి 10 అట్లా. మరి సారువారి కథ మాత్రం అలాగే ఉన్నదోల్లా. మీదికి ఏం లేవు అనుకుంటేనే మూటలు మాత్రం బీహార్ దాకా పోతానే అట. వాళ్ళు వీళ్ళు అనుకుంటా అంటే నా చెవులో పడ్డది. మరి ఇంట్లో ఏ పాటి నిజం ఉన్నది? సారు ఎట్లెట్లా మూటలు పోసుకోపోయిండు? సారుకు బీహార్లో ఏం పని? మనకంటే బీహార్ వాళ్ళే ఎందుకు ఎక్కువయ్యారు? ఏది ఓ మల్కరుచుకొని వద్దాం రాని. మరి అవల్లా చూస్తురా పేపర్లు, మన తెలుగు పేపర్లు కావు, హిందీ పేపర్లల్లా మన రేవంత్ అన్న పడ్డాడు. అరేవా గతడి కనకార్యం చేసి రానేరు, పైసలు ఇచ్చే ఎంచుకున్న ఫోటోలవి, అది కూడా బీహార్ రాష్ట్రం, అక్కడి జనాలకు తెలంగాణలో ఇది చేస్తున్నామహో, అట్లా చేస్తున్నామహో, ఇంత డెవలప్ చేస్తున్నామహో అనుకుంటే గిట్లా కోట్ల రూపాయలు ఎగజల్లి మరి అడ్వర్టైజ్ చేసుకుంటుండోళ్ళ. ఉత్తగా ఆయనే ఆ పైసలు. మరి బీహార్లో ఎందుకు వేసుకున్నాడు అంటే, ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీని బీహార్లో గెలిపిస్తే తెలంగాణ లెక్కనే డెవలప్ చేస్తామని అక్కడ వాళ్ళకి మత్పరిచేందుకు అడ్వర్టైజ్ అన్నట్టు. ఇక బీహార్ వాళ్ళు మన కాడికి వచ్చింది లేదు, డెవలప్మెంట్ చూసింది లేదు, పేపర్లలో ఉన్నదే నిజం అనుకుంటారని సారు వారి నమ్మకం. అంటే బీహార్ కాంగ్రెస్ కోసం మన రేవంత్ అన్న పైసలుగా చల్లింది అన్నట్టు. ఏంది అసలు? ఓ దిక్కేమో ఇంతమందికి బాకీ పడ్డది మన సర్కారు, ఎరువులకు కొడుతున్నది. ఇక గివిదే లేదు కానీ బీహార్ ఎలక్షన్లకు మాత్రం మన సొమ్ము పంపుడేందో ఎంత ఘోరం ఇది. ఇట్లున్నది సార్ వారి పనితరం. అయితే మీకు మన ముచ్చట్లల్లా బొచ్చడు దొంగతనాల ముచ్చట్లు చెప్పిన కదా, అయితే ఇప్పుడు మీకు అట్టర్ ఫ్లాప్ దొంగల ముచ్చట చెప్తా. గదేనోలా ఫెయిల్ అయిపోయిన దొంగల గురించి చెప్తా అన్నట్టు. వాళ్ళు తెలివి లేని దిమాక్ లేని దొంగలట. మరి అరుచుకుందాం వాళ్ళ కళా పోషణ ఎట్లున్నదో పారి. ఈ బెట్టింగ్లక గివెట్ట అసలు గీ బెట్టింగ్లు మంది కొంపలు ఎట్లా ముంచుతున్నాయో ఎరికే కదా మీకు. కొంపలు కొలంబస్ చేసుడే కాదు, చదువుకునే పోరాలను సూత దొంగల లెక్క మార్చి పడేస్తానయోలా. ఇగో విన్ని చూడుర్రి, వీడు దొంగోడే
ఇప్పుడే ఫీల్డులకు దిగిండు, ట్రైనింగ్ సుతా తీసుకోలే, డైరెక్ట్ రంగంలకు దిగిండు అన్నట్టు ఈపు సాపు చేసుకున్నాడు. మరి వీడు ఎందుకు దొంగోడైండయ్యా అంటే బెట్టింగులలా పైసలు పెట్టిండట. అవి వీని నిలువుత ముంచి పడేసినాయి. దగ్గర 20 లక్షల దాకా పోగొట్టుకున్నాడు. గాశారం చూడు ఎట్లా పాడుపడ్డదో వీనిది. 20 లక్షలంటే ఏందన్నట్టు, వీని వయసే 25 ఏమో ఉంటాయి గంతే. ఇక 25 ఏళ్లకే 20 లక్షలు బాకీ పడ్డాడంటే ఇక ఏం చెప్పాలి చెప్పుర్రి. ఇక బాకీలు తీసేటందుకు దొంగ అవతారం ఎత్తిండు. ఒక కత్తి సూత పట్టుకొని వచ్చిండట. బెదిరించి దోసుకోపోదాం అనుకున్నాడు కావచ్చు, కానీ విని ఓవర్ యాక్షన్ చూసి చుట్టుముట్టు ఉన్న జనాలకు అనుమానం కొట్టింది. దొరకబట్టి పొట్టు కొట్టి పోలీసులకు అప్పచెప్పిర్రు. అందుకే అంట గా దిక్కు వాళ్ళ బెట్టింగ్ యాప్ల జోలికి ఓకుర్రి అని. ఇక ఇప్పుడు ఏమాయే అయిందా లగ్గం అన్నట్టు ఇది కూకట్పల్లిలో జరిగింది. ఇక ఇప్పుడు మేడ్చల్ దిక్కురార్రి. కుత్బుల్లాపూర్లా ధనలక్ష్మి బంగారం దుకాణం ఉన్నది. ఇక దుకాణం పేరు చూసి దొంగలకు బాగా ఆశ పుట్టినట్టున్నది. అద్దుమరాత్రి ఈ దుకాణంలో జొచ్చిర్రు. కిల బంగారం ముళ్ళ కట్టుకుని వైర్రు. కిల బంగారమా అయితే ఘరానా దొంగలే అనుకుంటుర్రా? కాదుల్లో దిమాక్ లేని దొంగలు. వాళ్ళు ఎత్కవేంది ఒరిజినల్ బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ ను. మెరిసేదంతా బంగారం అనుకొని కంటికి కనబడ్డ డూప్లికేట్ బంగారాన్ని ఖుషీగా ఎత్కవైర్రోల్లా. ఎంత గోసచ్చేగా దొంగలకు. ఇక రాత్రంతా జాగారం ఉండి ఆనల దడుచుకుంటా గంతగానం కష్టపడి షెట్టర్లు వలగొట్టి దొంగతనం చేస్తే ఆఖరికి రోల్డ్ గోల్డ్ వచ్చే వాళ్ళ చేతులకు. అసలు ముచ్చటెరికైనాక గా దొంగగాళ్లకు ఎంత కరెంట్ షాటు కొట్టినట్టయిందో కదా. ఇక గిట్ల మోపైర్రోల్లా దొంగలు. మన తెలంగాణ అంటేనే పండుగలు జాతరలు కదా. మనకెన్ని పండుగలు ఉన్నాయోలా నేను చెప్తా. బతుకమ్మ పండుగ, దసరా పండుగ, దీపావళి పండుగ, అయ్యో మర్చిపోతున్నా వినాయకుని పండుగ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకేం పండుగలు? సమ్మక్క సారక్క జాతర, బోనాల జాతర, రంజాను, బక్రీదు, కిస్మసు, పీర్ల పండుగ, ఇంకేమున్నాయి? ఇక ఇట్లా బొచ్చడు పండుగలు, ఊరూరుకో జాతర. ఇక ఈ పండుగలన్నీ మనం మంచిగా ఉండాలని మనుషుల కోసం చేసుకునే పండుగలు. కానీ మన కోసం కష్టపడే జీవాలకు కూడా పండుగ ఉన్నది. మన రైతులకు ఆసరైతున్న ఎడ్లకు పండుగ ఉన్నది. అదే పోలాల అమాస పండుగ. పారి మనం కూడా పండుగ చేసుకుందాం. ఎద్దు లేనిదే వ్యవసాయం లేదు. ఈ ఏడాదంతా రైతు కోసం కష్టపడుతుంటాయి ఎడ్లు, ఆసరైతుంటాయి. అందుకే ఆ ఎడ్ల కోసమే పోలాల అమాస పండుగ చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా దిక్కు అసలు ఏమన్నా పండుగ నడుతుందా? అసలు ఆగో ఎడ్లను ఎంత మంచిగా ముస్తాబ్ చేసిరో కదా.
బొంతలు కప్పి కొమ్ములకు రంగురంగుల కాయిదాలు గులాబీ బుగ్గలు కిరీటాలు పెట్టిరు, గవ్వలు తొడిగిరు, పూలదండలేసి మెడల గంటలు కట్టిరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పొలాల అమాస పండుగ గిట్ల సంబరంగా నడుతుంది. మా ఊర్లో కూడా ధూమ్ధామ్గా చేస్తాన్లు. ప్రతి ఏడు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు చేస్తారు. పొద్దుగాలనే ఎడ్లకు తానాలు చేపించి ముద్దుగా తయారు చేపిస్తారు. అటెనక డప్పు సప్పుల నడుమ ఊరేగింపుగా తోలుకపోయి గుడి చుట్టూ తిప్పుతారు. ఇక అటెనక ఇంటికి పట్టుకపోయి పాశ నైవేద్యంగా పెట్టి ఎడ్ల కాళ్ళకు మొక్కుతారు. అప్పటిదాకా ఇంట్లో ఉపాసమే ఉంటారు. ఇట్లా రైతుకు ఎప్పటికీ ఇమ్మతిచ్చుకుంటా కుడి భుజం లెక్కుండే ఎడ్లకు ధూమ్ధామ్గా పోలాల అమాస పండుగ చేస్తారు జనాలు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్ లాగ్యాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి పట్టుకత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉన్న రిటైన్ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. పోయేత్తా.